ఆందోళ్ అల్లాదుర్గ్ ప్రతినిధి భారత్ ని అధికంగా సామాజికంగా సుస్థిరపరుస్తూ దేశ అభివృద్ధిని కాంక్షిస్తూ సరిహద్దుల్లో అంతర్గత భద్రతతో రాజీ పడకుండా నిరంతరం శ్రమిస్తున్న దేశ ప్రధానమంత్రి మోదీ అని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలయ భాస్కర్ రాజ్ అన్నారు. ఈ నెల 30న మోదీ అల్లాదుర్గం వస్తున్నందున దేశభక్తులైన ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆదివారం నాడు నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచ దేశాలు గర్వించే స్థాయిలో భారతదేశం అభివృద్ధి చెందడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ పై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. ఈ పార్లమెంటులో మన ప్రధాని మోదీ అయ్యాక సంగారెడ్డి, నాందేడ్ జాతీయ రహదారి నిర్మాణం పూర్తి చేయడమే కాకుండా నిజాంపేట్, నారాయణ ఖేడ్, బీదర్ రోడ్డు పనులను సైతం ప్రారంభించారన్నారు. జూకల్, రూర్బన్ క్లస్టర్ కేంద్రాల్లో వందలాది కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. గ్రామంలో అల్లాదుర్గం మండలం ఆందోళన నియోజకవర్గంలో జరుగుతుంది. జైరాబాద్, మెదక్కు సంబంధించి 2 పార్లమెంట్ల మీటింగ్స్ ఇక్కడ జరుగుతున్నాయి. 10 నియోజకవర్గాలకు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సుమారు 150,000 పైబడి అంటే 2 లక్షల వరకు జన సమీకరణ జరుగుతున్నది. మోడీ గారి ఆలోచన మీద, మోడీ గారిని చూడాలనే ఆలోచన మీద జనము ఆయన పనితనం గురించి మాట్లాడుతూ స్వచ్ఛందంగా వచ్చి పరిస్థితి వచ్చింది. యావత్ భారతదేశంలో 400 పైబడి సీట్లు గెలుస్తున్న క్రమంలో తెలంగాణలో కూడా ఈసారి మొదటిసారి పెద్దపీట వేస్తుంది. తెలంగాణ సమాజం కూడా ఇవాళ మోడీ గారికి పెద్దపీట వేస్తుంది. 17 సీట్లలో మాధవిలతతో సహా అంటే హైదరాబాద్తో సహా 17కు 17 గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎవరైనా మాట్లాడితే 17 ఎలా గెలుస్తుందని ఎవరైనా అనుకుంటుండొచ్చు. అది మీకు జనవరి 4 జూన్ 4 రోజు మీకు రిజల్ట్ రోజే తెలిసిపోతుంది. ఇప్పుడు ఏదైతే మే 13 నాడు ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్లో మొత్తము సీట్లు గెలిచే పరిస్థితి ఉంది. మోడీ గారి అభిమానులు, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించారు. ఎన్ని రోజులు ఇలాంటి వ్యక్తులకు ఓట్లేసి 10 సంవత్సరాలు అప్పచెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనింది. అలాగే మొన్న కొత్తగా కాంగ్రెస్కు అప్పచెప్తే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి విధానం ఏంది, ఆయన పనితనం ఏంది అనేది ప్రజలందరూ గమనించి ఈ దేశానికి దిక్కు, ఈ దేశం రక్షించాలి, ఈ దేశము సుభిక్షంగా ఉండాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తప్ప వేరే వారు ఎవరు లేరనేది ప్రజలకు కూడా అర్థమైంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళ నాయకుని పేరు చెప్పి, రాహుల్ గాంధీ గారి పేరు చెప్పి ఓటు అడిగే పరిస్థితి లేకుండా ముఖ్యమంత్రి గారు నన్ను చూసి ఓటేయండి, మీరు ఓటేసి గెలిపిస్తే నేను 6 గ్యారెంటీలు అమలు చేస్తా, ఇంకా ఏమో చేస్తా అని చెప్తున్నాడు. ఏది తెలియకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇంకా జడ్పీటీసీగానే ఆలోచిస్తున్నాడు తప్ప ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడుతున్న పద్ధతి లేదు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలని కూడా వక్రీకరించి మాట్లాడే విధానము, వయసు, మర్యాద, పదవికి ఉన్నటువంటి విలువను కూడా తెలుసుకోకుండా, ఆయన ఉన్నటువంటి స్థానం విలువ కూడా తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. 10 సంవత్సరాలు అరిచినటువంటి వ్యక్తిని, వాళ్ళ భాషలో చెప్పాలంటే మొరిగేటువంటి వ్యక్తిని ఏం చేశారు జనం అనేది తెలుసుకొని ఈసారి ఈ ముఖ్యమంత్రి కూడా అరవాలనా మొరగాలనా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎంత ఉందాగుంటే ఆ పదవికి అంత మంచి, ప్రజలకు ఎంత దగ్గరగా ఉండి పనిచేయగలిగితే అంత అభివృద్ధి జరిగే పరిస్థితి. కాబట్టి నరేంద్ర మోడీ గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, కానీ నరేంద్ర మోడీ గారిని విమర్శించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ సభ జైరాబాద్, మెదక్ జనసభ ఖచ్చితంగా 2 లక్షల మందితో సహా ఇక్కడ 30వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకి ఈ సభ ప్రారంభమవుతుంది. మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావు గారు కానీ, జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నారు. ఇది ఈ మోడీ గారి సభ అయిన తర్వాత మెజారిటీ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ప్రజలందరూ. కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని సభను దిగ్విజయం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరపున, భారతీయ జనతా పార్టీ తరపున కోరుతున్నాం. జై హింద్, జై భారత్, జై మోదీ.